ఈవినింగ్ 4 అయ్యేసరికి పానీపూరి తినాలి, లేదంటే సమోసా తిందామా, ఏదైనా చాట్ తిందామా అని అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీల్స్ మధ్యలో అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో, లేదంటే లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో ఏదో ఒకటి స్నాకింగ్ చేయాలి అని అప్పుడప్పుడు కొంతమందికైతే రెగ్యులర్‌గా అనిపిస్తూ ఉంటుందండి. సో, అలాంటి దానికి సరైన మందేంటంటే సబ్జా సీడ్స్ డ్రింక్. ఇది మార్నింగ్‌ది తీసుకోవచ్చు, ఈవినింగ్‌ది తీసుకోవచ్చు. మార్నింగ్‌ది తీసుకుంటే మీల్స్ మధ్యలో క్రేవింగ్స్ అస్సలు రావు. ఈవినింగ్ తీసుకుంటే ఆ 4 PM స్నాక్స్ రష్ ఉంటుంది కదా! ఏదన్నా తినేయాలి అనేది ఆ రష్ అనేది పూర్తిగా పోతుందనమాట. సో, సబ్జా సీడ్స్‌లో ఏంటంటే మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. సో, దానివల్ల 3, 4 గంటలు హ్యాపీగా ఫుల్‌గా ఉంచుతుందనమాట. మనకి ఎలాంటి ఎక్స్‌ట్రా క్రేవింగ్స్ ఉండదు. సో, మంచిగా అరుగుతుంది. బెటర్ డైజెషన్ ఉంటుంది. దీనివల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండదండి. సో, వెయిట్ లాస్ జర్నీలో, ఫ్యాట్ లాస్ జర్నీలో కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉందంటే అసలు మనం చేసేదంతా కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. రిజల్ట్ అనేది ఇవ్వదనమాట. సో, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ లేకుండా ఉండాలి, ఫుల్‌గా ఉండాలి, మనకి ఆకలి అస్తమానం వేయకూడదనుకుంటే హ్యాపీగా మీరు సబ్జా సీడ్స్ డ్రింక్‌ని ఈవినింగ్ గానీ, మార్నింగ్ గానీ తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా హనీ వేసుకోవచ్చు, లెమన్ వేసుకుంటే టేస్ట్ బావుంటది. చెప్తున్నాను, అడిక్ట్ అయిపోతారు ఈ జ్యూస్‌కి, అంత బావుంటుంది.